రష్యా ఇంధన వనరులే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసింది. రష్యాలోని 2 భారీ చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా ఇంధన సరఫరా వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఆ దేశ యుద్ధ సామర్థ్యాన్ని నీరుగార్చడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులతో ప్రపంచంలోనే అగ్రగామి చమురు ఉత్పత్తి దేశమైన రష్యాలో ఇప్పుడు తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య పోరు మరింత ఉద్రిక్తంగా మారింది. రష్యా ఆర్థిక ఇంధన మూలాలపై దెబ్బకొట్టే వ్యూహాన్ని ఉక్రెయిన్ సైన్యం వేగవంతం చేసింది. తాజాగా రష్యాలోని క్రాస్నోడార్, యారోస్లావల్ ప్రాంతాల్లో ఉన్న 2 ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ మానవరహిత డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులకు సుమారు 300 కిలోమీటర్లు, 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రిఫైనరీలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రష్యా యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరిచేందుకే తమ దళాలు ఈ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ చేస్తున్న సుదూర దాడుల కారణంగా రష్యా యుద్ధ యంత్రానికి ఇంధన వనరులు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ నిరంతరాయంగా చేస్తున్న డ్రోన్ దాడుల ప్రభావం రష్యాపై తీవ్రంగా పడుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన రష్యాలో అనూహ్యంగా దేశవ్యాప్త చమురు కొరత తలెత్తింది. రిఫైనరీలు ధ్వంసం కావడంతో సరఫరా చైన్ దెబ్బతింది. అనేక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇంధన రేషనింగ్ విధించారు. పరిమితంగానే ఇంధనం ఇస్తుండటంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు.